రుక్షక అను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెళ్లి అయిన వెంటనే పెళ్లి కుమారుడు చనిపోయాడు. రుక్షక తను దురదృష్టమునకు దుఃఖించి విరక్తితో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించింది. ఆ విధంగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానముల ఫలములు దక్కింది ఆమెకు. ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడింది. ఒకనాడామె తపస్సు చేసుకుంటూ ప్రాణములు విడిచింది. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమునందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయింది. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పోయింది. ఆ కాలములో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశారు. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓయి మీకేమి కావలెనో కోరుకోండి అని అనగా, స్వామి, మాకు ఇతరుల వలన మరణము కలగకుండా ఉండేటట్లు వరమివ్వండి అని వారు కోరుకున్నారు. బ్రహ్మదేవుడు అలాగే ఇచ్చాను అని చెప్పి వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వము కలవారై దేవతలను హింసించారు. మహర్షుల తపస్సుకు భంగం కలిగించారు. యజ్ఞయాగాది క్రతువులలో మల మాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా విధాలుగా కష్టపెట్టారు. దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేశారు. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్లి బ్రహ్మదేవుని వేడుకొన్నారు. మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపస్శాలులను బాధిస్తూ దేవలోకమునకు వచ్చి మమ్మల్ని అందరినీ తరిమి చెరసాలలో పెట్టి నానా అవస్థలు పడవేశారు. కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించి మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమ అప్సరసను పిలిచి